రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్లారావు గారు మరియు నేను అభిషేక్ జగిని పాల్గొంటాం. మీడియాని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. మైకులు దొరికితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూటికి ఎంత వస్తుందంత మాట్లాడడం అలవాటైంది. అనేకమైనటువంటి అబద్ధాలు, అవాస్తవాలు, అనేకమైనటువంటి ప్రగల్భాలు పలకడం ఆయనకు అలవాటైంది. ప్రతిసారి కేంద్రాన్ని నిందించడమో, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద విరుచుకుపడమో, నోరున్నది కదా అని చెప్పి మాట్లాడడమో చేయడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఆసిఫాబాద్ వెళ్ళినప్పుడు కూడా అనేక అబద్ధాలతో కూడినటువంటి అంశాలు మాట్లాడుతూ ఛాలెంజ్లు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఛాలెంజ్ చేసే ముందర మీరు చెప్పినవి నిజమంటే, వాస్తవాలు మాట్లాడితే అనేక సార్లు నేను మీకు మీడియా ద్వారా చెప్పిన ఈరోజు చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను వాస్తవాలతో డొక్కొని వస్తా, నువ్వు నీ మొత్తం క్యాబినెట్ తీసుకొని రా, నేను మాట్లాడే అంశంలో ఏ ఒక్క తప్పున్నా నేను ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాను. దానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నా. కేవలం నువ్వు ఢిల్లీలో మీ ఏఐసిసి నాయకుల్ని మభ్యపెట్టినట్ల ప్రజల్ని మాటలతో మభ్యపెడతానంటే వాస్తవాలు ఒప్పుకో. ఈరోజు 75 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే తీసుకొచ్చి పోస్తాడు. ఏడవస్తు దమ్మున్నదా నీకు? నువ్వు ఏం మాట్లాడినావు? పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంకి చేతనైతే లేదు, నేను ప్రతి గింజ కొనుగోలు చేస్తా, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా, నాకు 10,000 కోట్లు ఇస్తే నేను చేసి చూపిస్తా అని చెప్పినావు కదా. మరి ఈరోజు అధికారంలో ఉండి నువ్వు ఇలా చేస్తున్నది ఏందని అడుగుతున్నా. మొన్నటికి మొన్న మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నామని చెప్పాడు. మళ్ళీ మాట మలిపి మొన్న 4 క్యాబినెట్ మంత్రులతోటి ప్రెస్ మీట్ పెట్టేసి 75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్తాడు. మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా మీ ద్వారా ప్రజలకు చూపించాలని, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మేము చేసినటువంటి ఒక తాపత్రయంతో అనేక జిల్లాలు, అనేక మార్కెట్ యార్డులలో ఉన్నటువంటి నిల్వల్ని చూపిస్తూ మేము బయలుదేరితే మీ యంత్రాంగం కదిలిచ్చి కొనుగోలుని ఎక్స్పెడిట్ చేసిన మాట వాస్తవం కాదా? మరి ఆ రోజు మంత్రులందరూ కలిసి 90 లక్షల మెట్రిక్ టన్నులు కాదు 75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాంటివి. మరి ఈరోజు మీ సివిల్ సప్లైస్ శాఖ రిలీజ్ చేసిన స్టేట్మెంటు 64 లక్షల మెట్రిక్ టన్ను కొన్నామంటున్నారు. అసలు మీరు మాట్లాడే మాటలకి చేతులకి ఏమైనా పొంతన ఉన్నదని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో పండించిన పంట మీ మంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారం, మీ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే చెప్తా ఉన్నాను, 1,41,00,000 మెట్రిక్ టన్నులు కదా. మరి చివరి గింజ వరకు కొంటని చెప్తే నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం, నువ్వు ఒప్పుకున్న దాని ప్రకారం, ఎన్నికల హామీ ప్రకారం నువ్వు 1,41,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి కదా. ఈరోజు దాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాను ఒకసారి, 75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాను ఒకసారి, ఇప్పుడు 64 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే మీ సంగతి చెప్తా అంటే కేంద్ర ప్రభుత్వం నీకు అగ్రిమెంట్ చేసిందా? ఈరోజు భారతదేశంలో యాసంగిలో పండేటువంటి పంటలు 60% వడ్డను కొనుగోలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం తెలంగాణ నుంచే. ఈ దేశంలోనే 60% ప్యాడీని ప్రొక్యూర్మెంట్ తెలంగాణ నుంచి చేయంగా కూడా ఇంకా నువ్వు ఈ రకమైనటువంటి నాటకాలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, ప్రొవోకేటింగ్ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇది ఎంతవరకు సమాజం గమనిస్తలేదా? ఏడబోస్తావు? ఏమైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతున్నారా మీరు?
ఈరోజు నువ్వు ఇచ్చిన దాని ప్రకారం నువ్వు కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటావా, నీ ఇంట్లో పోసుకుంటావా? ఈరోజు చివరి గింజ వరకు కొనుగోలు చేయకుంటే మేము రైతులను తీసుకొచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటాం. మేము వడ్లను తీసుకొచ్చి మీ గాంధీ భవన్లో పోయమంటావా, మీ ఇంట్లో పోయమంటావా చెప్పు. నోటికి ఎంత వస్తుందో మాట్లాడే నువ్వు కనీసం ఆలోచన చేస్తున్నావని అడుగుతున్నా. ఈరోజు కనీసం పండించిన దాంట్లో సగం కూడా కొనుక్కోలేనటువంటి అసమర్థ ప్రభుత్వం నీది కాదని అడుగుతున్నా. పండించే పంటలో సగం కూడా కొనుగోలు చేయాలన్నటువంటి నువ్వు ఈరోజు మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఆ గత ప్రభుత్వం కూడా నీకన్నా మంచిగా ఉన్నది కదా. ఈరోజు నువ్వు గత ప్రభుత్వం కన్నా నీ ప్రభుత్వం ఇంకా మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసినమాట వాస్తవం కాదా? రైతాంగం అంతా ఈరోజు రోడ్ల మీద కుప్పలు పోసుకొని కాపలా కాస్తూ ఎండకు ఎండుతుంటే వడదెబ్బలు చనిపోతూ ఉంటే కనీసం కనికరం కూడా లేకుండా ఈరోజు కొనుగోలుని కూడా ఈ రోజు వరకు 1వ తారీఖు వరకు పూర్తి చేస్తా అన్నారు కదా. ఏమైంది 1వ తారీఖు? ఇలా 3వ తారీఖు వచ్చింది. ఈరోజు 3వ తారీఖు కూడా మీ ఇచ్చినటువంటి మీ డిపార్ట్మెంటల్ స్టేట్మెంటు 64 లక్షల మెట్రిక్ టన్నులు అంటున్నారు. మరి మీరు చెప్పిన 90 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఇంకెంత కొనుగోలు చేయాలా? ఎన్ని రోజులు కొనుగోలు చేస్తాం? నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది? ఇప్పటికే 2400 సెంటర్లు మూసేసిన అని చెప్తున్నావు. ఇదేనా నువ్వు రైతుల పట్ల నీకున్నటువంటి ప్రేమ? ఇచ్చిన మాటకు కట్టుబడి నువ్వు ఈరోజు అధికారంలో కొనసాగేటువంటి అర్హత నీకున్నదా అని అడుగుతున్నా. మొక్కల సంగతి అంతే, జొన్నల సంగతి అంతే, సన్ఫ్లవర్ సంగతి అంతే. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను, ఓపెన్ డిబేట్కి నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నువ్వు సిద్ధమని అడుగుతున్నా. నేను చెప్పిన దాంట్లో ఏ ఒక చిన్న తప్పున్నా నేను దేనికైనా సిద్ధం, దానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నా. తప్పుడు స్టేట్మెంట్లతోటి తప్పుడు మాటలతోటి ఎంతసేపు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నీవు చెప్పిన 1వ తారీఖు అయిపోయింది, ఈరోజు 3వ తారీఖు వచ్చింది. మరి ఆ పంటను ఎక్కడ తీసుకురమ్మంటావు అడుగు, నేను తీసుకొచ్చి నీ ఇంట్లో పోయమంటావా చెప్పు. ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తున్నట్టే నువ్వు అధికారంలో ఉండేటువంటి అధికారం నీకు లేదు. తక్షణం నీకు చేత కాకుండా దిగిపో. రైతులకు మాత్రం గోస బుట్టించొద్దు, గోస బుట్టుకోవచ్చు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులను గోస పెట్టేటువంటి నీ ప్రభుత్వం, రైతును ఏడిపించేటువంటి నీ ప్రభుత్వం, ఈరోజు ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వం కొనసాగేటువంటి అర్హత మీకు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. అనేక అబద్ధాలు. ఈరోజు గృహ నిర్మాణ సంగతట 1,00,000 ఇళ్ళు నిర్మాణం చేసినాడు. ఎక్కడికి చేసిన 1,00,000 ఇళ్ళు? ఎవరు మీ గృహమంత్రిని, ఎవరు మీ ఆర్థిక మంత్రి? నువ్వు కలిసి ముగ్గురు ఏడకొస్తారో చెప్పు, నేను వస్తా. ఏడగడితే 1,00,000 ఈ గృహ నిర్మాణం విషయంలో నేను ఈరోజు చాలా స్పష్టంగా మీ ద్వారా నేను ప్రజానీకానికి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఈ రాష్ట్రంలో మొన్న బడ్జెట్ సెషన్లో కూడా నేను మాట్లాడినా, ఈరోజు కూడా నేను స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాను. గత బడ్జెట్ సెషన్లో 7,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో పెట్టిన మాట వాస్తవమా కాదా? దాంట్లో నుంచి 4,644 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మరి 4,644 కోట్లు యాజ్ ఇట్ ఈజ్ రివర్స్ డిస్ట్రిబ్యూషన్లో పెట్టి ఖర్చు పెడుతున్నావు కదా. బ్యాలెన్స్ మరి 2,360 కోట్ల రూపాయలు మరి నువ్వు ఖర్చు పెట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన డబ్బులకు వెళ్ళి నువ్వు రివర్స్ ఎస్టిమేషన్లో తగ్గించి 646 కోట్లకు తగ్గించినావంటే నీ వాటాను పూర్తిగా ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఒకవేళ పూర్తిగా 1,00,000 ఇళ్ళు కూడా నువ్వు నిర్మాణం చేయాలంటే కూడా దానికి కావాల్సిన పూర్తి అమౌంట్ ఒకవేళ ఇచ్చి ఉంటే కూడా 5,000 కోట్లు మాత్రమే. పూర్తిగా 5,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 5,000 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా పేమెంట్ చేయలేదు. 1,00,000 ఇళ్ళు పూర్తి అయినట్టుగా 1,00,000 ఇళ్ళకు పూర్తిగా డబ్బు ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అంటే కేంద్రం ఇచ్చిన 4,644 కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు ఖర్చు పెడుతూ ఈరోజు గొప్పలు చెప్పుకునేటువంటి నువ్వు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టేదానికి సిగ్గునని అడుగుతున్నా.
ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను పెట్టుకొని సిగ్గు లేకుండా కేంద్రం ఇచ్చేటువంటి నిధులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేటువంటి నిధులు, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతోటి 4,644 కోట్ల రూపాయలతోటి నువ్వు ఇండ్లు కట్టి